ఈ మధ్య ఓటీటీలలో సీరియల్ వస్తాయి మంచి మంచివి, కొత్త కొత్త సీజన్లు వస్తాయి. 2 సంవత్సరాలకి సీజన్ వచ్చినాక మళ్ళీ సంవత్సరం 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి షూటింగులు చేసి కొత్త సీజన్ వస్తుంది. అట్లా కేసీఆర్ కూడా సంవత్సరంన్నర తర్వాత బయటికి వెళ్ళింది. నిన్న కేసీఆర్ సీజన్ నెంబర్ 8. నువ్వు ప్రతిపక్ష నేతవి, ప్రతిరోజు రోడ్డు మీద ఉండాలి, అసెంబ్లీలో ప్రతిరోజు నిలదీయాలి ప్రభుత్వాన్ని. ఏదో సంవత్సరంకోసారి వచ్చి ఊర్ల పేర్లు కాన్స్టిట్యున్సీల పేర్లు కూడా గుర్తుకొస్తలేవు ఆయనకి. నేను కేసీఆర్ 60లలో ఉన్నాడు అనుకున్నా, అసలు ఏజ్ కూడా చెప్పేసుకున్నాడు ఆయన. 72 అని, అంటే నెక్స్ట్ ఎలక్షన్కి 75 ఉంటాడు ఆయన. కేసీఆర్ శకం ముగిసిందయ్యా. ఊరికే నీ కొడుకు కోట్లు వేయరని చెప్పి నువ్వేదో ప్రయత్నాలు చేయకు. ఇట్ ఈజ్ ఓవర్. ఈయన చాలా పాయింట్లు మాట్లాడిండండి. ఇగో ఇవన్నీ ఇటు నిండిపోయింది పేజు. ఈ కేసీఆర్ బయటకు వచ్చి 1 by 1 అన్నీ గుర్తు చేద్దాం. దుబాయ్ వలసలు, నాకు ఎన్ఆర్ఐల మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది, నాకు వాళ్ళ మీద సింపతి ఎక్కువ ఉంటుంది. ఈయన దుబాయ్ వలసలు మీద మాట్లాడిండు. ఈయన ఎన్నిసార్లు లక్షల సార్లు వలసలు ఆపుతా, వలసలు పోయినోళ్ళని వాపసు తీసుకొస్తా అనేక పొంకనాలు కొట్టిండు కేసీఆర్. 2 చేసిండు, 2 వలసల్ని వాపసు తెచ్చిండు, వలస పక్షుల్ని. ఒకటి కేటీఆర్, ఒకటి కవిత. ఇక్కడ పునరావాసం ఇచ్చిండు. ఈ 2 తప్ప కేసీఆర్ ఎన్ఆర్ఐలకి ఎలగబెట్టింది ఏమీ లేదు. తెలంగాణ దోసుకొని ఈ 2 వలస పక్షులకి బాగా మేపిండు. ఇది ఈయన వలసదారులకు చేసిన సేవ. మళ్ళీ వచ్చి పొంకనాలు కొడతామనండి. ఇక ప్రణయ్ భాస్కర్ గారిని గుర్తు చేసుకున్నాడు, దాడి అన్నాడు. దాని గురించి తర్వాత వస్తా. బషీర్బాగ్లో కాల్పులు అప్పుడు ఏదో కరెంటు ఛార్జీలు పెంచితే, సిబిఐను కరెంటు ఛార్జీలు పెడితే రాజశేఖర్ రెడ్డి నిరాహార దీక్ష చేసి బషీర్బాగ్లో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళందరూ కూడా ఒక పెద్ద ఉద్యమంలాగా చేస్తే అప్పుడు ఏదో కాల్పులు జరిగి 2-3 చనిపోయినా వాస్తవం. అప్పుడట ఈయన నిర్ణయం తీసుకున్నాడట, ఈయనకి మంత్రి పదవి ఇవ్వకుంటే ఈయన పార్టీ పెట్టిండు. లేకపోతే తెలంగాణ మీద ప్రేమ లేదు, లొట్టపీసు లేదు ఈయనకి. ఉస్మానియా స్టూడెంట్స్, కళాకారులు, ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ కలిస్తే, అన్ని పార్టీలు కలిస్తే ఒక ఉద్యమం తయారై, ఓకే వి గివ్ క్రెడిట్ టు కేసీఆర్, నాట్ దట్ వి డోంట్ గివ్ క్రెడిట్, నడిపిండు. కానీ వీళ్ళందరూ కలిస్తే తెలంగాణ సాధించడం జరిగింది. ఇదేదో ఆడ 3 చనిపోతే వాళ్ళ కోసం ఈయన కంకణం కట్టుకున్నట్టు పొంగనాలు కొడుతుంది ఈయన జగిత్యాల. ఇక లైట్ డిటెక్టర్ టెస్ట్ ఈయనకు పెడితే సెకండ్కి ఒకసారి లయ్యర్ అంటది అది కేసీఆర్. చిదంబరం స్టేట్మెంట్ ఇచ్చి అదేంటి వాపస్ తీసుకుంటే అప్పుడు ఈయన చేసిండు కదా, నిరాహార దీక్ష చేసిండు. ఈ కర్మకి నేను రాజకీయాలకు వచ్చిన ఇప్పుడు గదముకోడు నాకు గుర్తుంది. ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయండి పిసిసి ప్రెసిడెంట్కి, ఆ రోజు డి శ్రీనివాస్కి. ఆయన ఎత్తుతలేడు. ఆయన సాధారణంగా ఫోన్లో టకటక ఎత్తుతాడు, మాట్లాడుతూనే ఉంటాడు. ఎప్పుడు 24 గంటలు ఫోన్లు మాట్లాడతాడు. ఎత్తుతలేడు. అన్నా ఏదో టిప్పియే నేను చచ్చిపోతా, అన్నా ఏదో స్టేట్మెంట్ టిప్పియే నేను చచ్చిపోతా అంటే, ఈయననేమో ప్రణబ్ ముఖర్జీ గారు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు సిస్టమ్ మొత్తం ఈ తెలంగాణ కథా వ్యవహారంలో. అప్పుడే రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు. ఆ పంచాయతీ ఈ మొత్తం పంచాయతీలలో ప్రణబ్ ముఖర్జీ గారు ధ్యాస పెట్టి
అట్లా అగాధం చేయొద్దు. తెలంగాణ అసెంబ్లీ పిలవండి, రెజల్యూషన్ తెచ్చుకోండి. అది నెగిటివా పాజిటివా తర్వాత సంగతి. అది పార్లమెంట్లో డిస్కస్ చేసి పార్లమెంట్ నిర్ణయం మనం అప్పుడు ప్రకటన చేద్దామని ప్రణబ్ ముఖర్జీ గారు అంటే, ఈ మాట చెప్తే ఇదంతా ఏ వరకు చచ్చిపోతేనే అన్నా, చచ్చిపోతేనే ఏదో ఒకటి చెప్పరు అంటు. చచ్చిపోతే నీ బాధ్యని, చచ్చిపోతే సీనన్నా నీ బాధ్యన అంటే మన ఆయన చూడనీకే గంభీరంగా ఉంటుండే కానీ మనసు చాలా సున్నితంగా ఉండే. పోయి బక్కోడు పీకగల అని ఏదో వేసి అప్పుడు కొద్ది గుర్తుంది నాకు, కానీ ఇది మాత్రం స్పష్టంగా చెప్తున్నా. అప్పుడు మాట్లాడి ఆడి నుంచి వస్తే ఇమీడియట్గా అవి ఏదో పెట్టి అప్పటికి ఉస్మానియా స్టూడెంట్స్ చంపిస్తామంటున్నారు బయటకు వస్తే. నువ్వు ఆపేది లేదు, నిరాహార దీక్ష. వాళ్ళందరూ చనిపోయారు పాపం. శ్రీకాంతాచారి చనిపోయాడు, ఈశాన్ రెడ్డి చనిపోయాడు, వీళ్ళందరూ చనిపోయారు. నీకు నీ పానమే పానమా అని ఉస్మానియా వాళ్ళు భజంత్రి చేయడానికి బయట సిద్ధంగా ఉన్నారు. ఈయనని నమ్ముకున్నాడు. ఆయన చేసే ఏదో తిప్పలు చేస్తే చిదంబరం స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే, ఆ కాంగ్రెస్ వాళ్ళు చేసిన నిర్వాహకం వాళ్ళు చేసేది చక్కగా చేస్తావలేదు వాళ్ళు ఆనాడు. ఇచ్చిన స్టేట్మెంట్ గమ్మున ముందుకు వెళ్ళిపోతే అయిపో. ఇది అసలు కథ. పులి నోట్ల ముఖం పెట్టిన ఇవన్నీ లొటపీస్ మాటలే. ఇవన్నీ ఏమీ లేదు. తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయానికి పర్ఫెక్ట్గా వాడుకున్నాడు. ఎవరు జయశంకర్ లాంటి వాళ్ళు, ఆయన రావు గారు ఉండే ఇరిగేషన్, అట్లాంటి వాళ్ళు చాలామందిని వాడుకొని మోసం చేసిన వ్యక్తి కేసీఆర్. కేవలం కొడుకుకి బిడ్డకి మేపనీకే తెలంగాణ వచ్చినట్టే ఇంజినకి. ఇక ఆంధ్ర రూల్ చెరువులు నాశనం చేసిండ్రు. నేను తెచ్చి మిషన్ కాకతీయ పెట్టిన 46,000 చెరువులట మంచిగా చేసినట్టు. 46 చెరువులు కూడా ముట్టుకోలేన. ఆ మిషన్ కాకతీయ నిధులు మొత్తం గోల్మాలి. మీరందరూ సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. ఓ టైంలో రాజశేఖర్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఉంటుండే. మేజర్ ఇరిగేషన్ ఉంటుండే, మీడియం ఇరిగేషన్ ఉంటుండే, మైనర్ ఇరిగేషన్ ఉంటుండే. ఇటువంటివన్నీ మైనర్ ఇరిగేషన్లకి మీడియం ఇరిగేషన్లకు వస్తుండే. వాటికి నిధులు ఉంటుండే, వాటికి సపరేట్ మంత్రులు ఉంటుండే, బ్యూరోక్రాట్స్ ఉంటుండే, వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ దాకా సిస్టమ్ ఉంటుండే. ఇవన్నీ నాశనం చేసిండండి. నాశనం చేసి ఒక్కటి చేసిండు, ఇరిగేషన్ అన్నది ఒకటి చేసి మళ్ళీ ఇటువంటి వాటికి దాని కింద మిషన్ కాకతీయ అని తీసుకొచ్చి సెంట్రలైజ్డ్ కరప్షన్ కోసం చేసిన వ్యవహారం ఇది. ఎక్కడ పోయినాయండి? 3 ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు, ముగ్గురు మంత్రులు, కనీసం 2 మంత్రులు ఉంటుండే. మొత్తం బంద్. కరప్షన్ సెంట్రలైజ్ చేయనీకే ఈ చేంజెస్ తీసుకొచ్చిండు ఈయన. మొత్తం ఇరిగేషనే కాదు, అగ్రికల్చర్ నాశనం చేసిండు, హెల్త్ నాశనం చేసిండు, ఎడ్యుకేషన్ నాశనం చేసిండు. అన్నీ 1 by 1 అన్నీ వస్తాం. కేసీఆర్ తెలంగాణని నాశనం చేసినంత ఎవ్వరు చేయలేరండి. 10 మంది రేవంతులు వచ్చి చేద్దామనుకున్నా చేయలేరు. బ్రహ్మాండమైన సిస్టమ్ని, అడ్మినిస్ట్రేటివ్ పొలిటికల్ సిస్టమ్ రెండింటిని నాశనం చేసాడు కేసీఆర్. ఇంకా మనిషి మారిండా అంటే ఇంకా మారలే. నిన్న జగిత్యాల వచ్చి గంట సేపు మొరిగిపోయిండు. కానీ ఆ సంజయ్ కుమార్ ఒక మాట అన్నాడా? అక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్కి పోయిండో ఆయన మాట అన్నాడా? చెప్పండి. ఆయన తోటి కూడా టచ్లో ఉన్నాడు. దిస్ ఇస్ కేసీఆర్. ఈయనకి తెలంగాణ మీద ప్రేమ లేదు, తెలంగాణలో ఒక వ్యక్తి మీద ప్రేమ లేదు. ఈయనకి కుటుంబ సభ్యులు, కుటుంబం తప్ప, మేసుడు తప్ప నయా పైసా ఈ ప్రాంతం మీద ప్రేమ లేదు ఈయనకి. ఈయన ఉద్యమం నడిపింది మొత్తం పవర్ కోసమే. మళ్ళీ ఈయన జాతిపితనట.
సిగ్గుండాలి జాతిపిత అనేటోని ఎవరైతే అంటున్నారో. ఇంకోటి ఏంది మిషన్ భగీరథ. ఈ చెరువులది మిషన్ కాకతీయ, ఇప్పుడు మిషన్ భగీరథ. అసెంబ్లీలో నేను ఓటు అడగాల కొంగరక్కాలని అన్నట్టున్నాడు. అది డిజాల్వ్ చేసి 2018 2 వారాల్లో వచ్చేస్తున్నది అన్నాడు. ప్రతి ఇంటికి 2 వారాలు అన్నీ అయిపోయినాయి, పైప్ లైన్లు అయిపోయినాయి, అన్నీ నల్లిప్పుడే అన్నాడు. నల్లిపితే నీళ్ళు వస్తాయి అన్నాడు. నిన్న జగిత్యాల వస్తున్నాయా ఇప్పుడు అని అడిగితే నా దగ్గర నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చినాయా లేవా అంటే ఒక్కటి సపోర్ట్ చేస్తలేడు. 1000 మంది ఉన్నారు ముందర. ఆనాడు రాలే, ఈనాడు వస్తలేవు. ఏమనంటే వీళ్ళిద్దరికి లాగుల మీద ప్రేమ ఏందో నాకు అర్థం కాదు. ముసలోడికి లాగుల మీద ప్రేమనే, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి లాగుల మీద ప్రేమనే. ఒక లాగుల తొండలంటాడు, ఇంకోటి లాగులు వాలిగేదాకా కొట్టాలంటాడు. ఈ లాగుల ప్రేమ ఏందో మీకే తెలియాలి, నాకే తెలియదు. కేసీఆర్ చచ్చిపోవాలి, ఎవరు చచ్చిపోవాలని కోరుకుంటలేరు. కేసీఆర్ మాకు ఎంటర్టైన్మెంట్ ఎంతో అంతో ఉందంటే పాలిటిక్స్లో నీ వల్లనే ఉంది. దయచేసి ప్రపంచ స్థాయిలో డొనాల్డ్ ట్రంప్ తోటి ఉంది, రాష్ట్ర స్థాయిలో నీతోటే ఉంది ఎంటర్టైన్మెంట్. నువ్వు 100 సంవత్సరాలు బతకాలి, ఇంకెక్కువనే బతకాలి. బీఆర్ఎస్ సావు నువ్వు చూడాలి, బీఆర్ఎస్ సావు చూడాలి. నీ కొడుకు బిడ్డ జైలుకు పోయింది చూసినావు, కొడుకు పోయింది కూడా చూడాలి. అటువంటి కోరికలు కోరుతాం కానీ మేము నువ్వు చావాలని కోరుకోము. నువ్వు నీ గ్లామరు ఎప్పటికీ బతుకుండాలి. దరిద్రం పోయేదాకా కేసీఆర్ కొట్లాడుతూనే ఉంటాడట. ఏం అవసరం లేదు కొట్లాడు. 2 ఎయిర్ టికెట్లు నీ కొడుకుకి బిడ్డకి వాపస్ అమెరికా పంపించి ఎయిర్ టికెట్లు కొనిచ్చే దరిద్రం పోతుంది. ఇద్దరిని పంపించేస్తే చాలు, తెలంగాణకు పట్టిన దరిద్రం పోతుంది. వాళ్ళకి బిజినెస్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఇప్పించేయి, వాడు సంతోష్కి హరీష్కి ఎకానమీలో పడాయి. 4 టికెట్లు ఇప్పించేయి, దరిద్రం వదిలిపోతుంది తెలంగాణకి. తడిసిన ధాన్యం గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఒక్క మార్కెట్ యార్డ్ ఇంప్రూవ్ చేసినావా? ఇవాళ 2026 సంవత్సరంలో ధాన్యం పండిస్తారు, రోడ్ల మీద ఆరేస్తున్నారు, అకాల వర్షాలు పడుతున్నాయి, ఆడ ఎండబెడుతున్నాయి అని తడుస్తున్నాయి, మళ్ళీ ఎండబెడుతుండ్రు, మళ్ళీ తడుస్తున్నాయి. రైతు వ్యవసాయం 4 నెలలు వడ్లు పండిస్తే ఎంత తిప్పలు పడతాడో అవి ఎండబెడతానికి దానికంటే ఎక్కువ తిప్పలు పడుతున్నాడు. ఒక్కడన్నా ప్రభుత్వం పట్టించుకున్నానా? అగ్రికల్చర్ పాలసీ తీసుకురా, ఎండ్ టు ఎండ్ టైఅప్లు తీసుకురా. కోత కోస్తే ఆనాడే వడ్లు తీసుకుపోయేటట్టు చేసుకో. ప్రతిదీ ఎఫ్సిఐ మీద ఎందుకు డిపెండెంట్? ప్రైవేటైజ్ చేసుకో. ఎఫ్సిఐ ప్రైవేటైజ్ చేయలేదు, ఎఫ్సిఐ ఎక్స్పోర్ట్ చేయలేదు, ఎఫ్సిఐ వ్యాపారం చేయలేదు. ఫుడ్ సెక్యూరిటీ కోసం ఎంత అవసరమో అంతనే తీసుకోగలుగుతుంది ఎఫ్సిఐ. ఎవడన్నా ఒక అగ్రికల్చర్ పాలసీ కానీ వడ్లు పండిస్తాము, మ్యాక్సిమం పండిస్తాము. నువ్వు పండిస్తలేవురా హౌలే, రైతులు పండిస్తున్నారు. పండించినాక వాళ్ళు పడే తిప్పలేంది ఎప్పుడైనా కళ్ళు తెరిచి చూసినావా దొరా? వడ్లు కోస్తే కానీ ఆనాడే ఏ పంట కానీ ఆనాడే కోతలతోటే అది వెళ్ళిపోవాలా బయర్ దగ్గరికి. ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ మీద నేను ఎంపీని, నేనేదో సంకల్ గుద్దుకుంటలేను. ఒక ప్రక్రియ, ఒక పసుపు కోసం ఒక ప్రక్రియ స్టార్ట్ చేసినాము 2019లో నా బాండ్ పేపర్ తోటి. ఇవాళ నేను రాజకీయాల్లో ఉన్న రోజులు ఇంకా 10 ఏళ్ళు ఉంటున్నా, 15 ఏళ్ళు ఉంటున్నా, 12 ఏళ్ళు ఉంటున్నా. నేను రిటైర్ అయ్యే వాటికి 30,000 రూపాయలు చూపించిపోతా పసుపు క్వింటాల్కి. ఇంకెక్కువనే చూపిస్తా. 16,000కి అమ్ముతున్నారు. 5,000 రేట్లు లేకుండే 4,500 రేటు ఉన్నాయి. గత 4 సంవత్సరాల నుంచి 13, 14, 15, 16,000 మేము చేసింది. ఇంకా మినిమం ఇంకా చేసేది మస్తుంది. ఒక 35 సంవత్సరాల తర్వాత ఒక బోర్డు స్థాపన అయింది.
87 అయిందంటే మళ్ళా 2023లా పిఎం గారు అనౌన్స్ చేశారు. కేవలం ఒక ఎంపీ చేయగలిగింది ఇంత గవర్నమెంట్లు పెట్టుకొని అగ్రికల్చర్ మార్కెట్ వాల్యూ డెవలప్మెంట్ చేసేది లేదు. అనేక మార్లు కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఊరికే ఎఫ్సిఐ మీదనే డిపెండ్ కాకుండా మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి, రైస్ బ్రైన్ ఆయిల్ ఇండస్ట్రీలు పెట్టుకోండి, ప్యాడీకి సంబంధించిన వేరే ఏమన్నా ఇండస్ట్రీలు పెంచుకోండి, కన్జంప్షన్ పెంచుకోండి, ఇంకా మీకు ఎక్స్ట్రా ఉంటే మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి, దానికోసం ఏమైనా ఇన్సెంటివ్లు ఇవ్వాలంటే ఇచ్చుకోండి. గత ముక్కోడు 2014కి వెళ్ళి ఓ పంట మీద ధ్యాస లేదు, ఒక కొత్త పంట ఏంది, రైతులు ఎట్లా ఎక్కువ సంపాదించాలా, ఒక పాలసీ, ఒక నలుగురిని అడ్వైజర్లను పెట్టుకొని చేసింది లేదు. ఎఫ్సిఐ కొంటుంది కదా మనకేంటికి, ప్రతి ధాన్యం గింజ నేనే కొంటా, ప్రతి ధాన్యం గింజ నేనే కొంటా. ఒక్క ధాన్యం గింజ కొన్నాడు కాదు ఇది 10 ఏళ్ళల్లో టోటల్ ఎఫ్సిఐ కొంటుంది. మొత్తం ఎఫ్సిఐ డిపెండెంట్ అగ్రికల్చర్ చేసేసిండు. మళ్ళా చేసినాక విపరీతంగా ధాన్యం వస్తుంటే ఎఫ్సిఐ తీసుకోలేదు బియాండ్ అ పాయింట్. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు బిజినెస్ చేయలేరు, వాళ్ళు సజెషన్లు ఇవ్వడం మొదలుపెట్టారు, రైటింగ్లోనే ఇచ్చారు అన్నీ. ఈయన పంట మార్పిడి ముచ్చట లేదు, ఏం లేదండి. ఎఫ్సిఐ అందులో మళ్ళా స్కాములు, అంత లంగలని లఫంగాలని ఎమ్మెల్యేలని చేసిండు. అన్ని దొంగ రైస్ మిల్లు, రీసైక్లింగ్లు, విపరీతమైన స్కాములల్లా అగ్రికల్చరు, ఈ సివిల్ సప్లైస్ మినిస్ట్రీలల్లా. మళ్ళీ ఫైనల్గా ఎఫ్సిఐ నుంచి స్లోగా రెసిస్టెన్స్ వస్తుంటే వరేస్తే ఊరి అన్నాడు. అది కేసీఆర్ పాలన, వ్యవసాయం మీద ఆయనకున్న పట్టు. మళ్ళీ ఆయన ఫామ్ హౌస్లా ఎస్పరాగస్లు, రకరకాల పంటలు, అదేంది మన అవకాడోలు అన్నీ అమ్ముకుంటే 5 స్టార్ హోటళ్ళకి అమ్ముతుండు. నువ్వు అమ్ముతున్నావు కదా, నీవు ఎవడికి అమ్ముతున్నావు, నువ్వు నిర్ణయం చేసుకున్నావు కదా, టైఅప్ చేసుకున్నావు కదా, అది ప్రతి ఎకరానికి చేయాలి, అది బాధ్యత గవర్నమెంట్ది. ఆ టైఅప్ చేసినోడు వచ్చి కోతలు కాగానే ఆ రోజే తీసుకుపోవాలి. నువ్వు గవర్నమెంట్ చేస్తావా, ప్రైవేట్ చేస్తావా, నీ సాగు నువ్వు చేస్తావా, ఎట్లా చేస్తావో చెప్పాలి, చేయాలి. ఏం చేసింది లేదు. అది గజ దొంగ గంగన్న కొడుకు రంగనన్న. నేను లంగనే ఉంటే ఈడు లఫంగా ఉన్నాడు, ఏం వాడు లఫంగా ఉంటే నేను లంగనే ఉన్నా అని ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా అనుకుంటున్నాను. ఇక క్రీడా ప్రాంగణాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనం, ట్రాక్టర్లు, ఇందులో ఒక్కటన్నా స్టేట్ గవర్నమెంట్ నిధులు ఉన్నాయండి. ఈ టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు. సిగ్గుండాలే, ముసలోడికి 72 ఏళ్ళకు కూడా సిగ్గొత్తలేదు, అబద్ధాలు బందే చేస్తలేడు. ఈ ఒక్క స్కీమ్లో కూడా కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇవి. రియల్ ఎస్టేట్ ధరలు పెరిగిపోయినాయి, వ్యవసాయ భూముల ధరలు పెరిగిపోయినాయి. తెలంగాణలో పెరగలేదు, దేశం అంతా పెరిగినాయి. నువ్వు చేసింది ఏం లేదు, నీ కొడుకు బిడ్డ చేసింది ఏం లేదు. ఇంకా 5 ఎకరాలు ఇచ్చి 3 ఎకరాలు ఇస్తానని ఎన్ని ఇస్తానండి? 2 ఎకరాల పొలమా 3 ఎకరాల పొలం ఎంత ఇస్తాడు కదా, 3 ఎకరాల అది ఇచ్చుంటే అల్లన్న కోటీశ్వరం లేదు. అది 3 గజాలు కూడా ఇవ్వలే ఎస్సీలకి ఎస్టీలకి. ఈయన నీ తెలంగాణలో ఈ తెలంగాణలో పెరగలే ధరలు, దేశం మొత్తం పెరిగినాయి. ఈ రేవంత్ మాట్లాడతాడు, ఈయన ఉన్నప్పుడట ఆరోగ్యశ్రీ ఎక్కడుందండి ఆరోగ్యశ్రీ? ఇప్పుడున్న ముఖ్యమంత్రి మొనగాడు వచ్చి 5 లక్షలు ఏం సరిపోతాయి? ఆయుష్మాన్ భారత్ పథకం కాదు, 5 లక్షలు ఏం సరిపోతాయి? మేము ఆరోగ్యశ్రీ 10 లక్షలకు తీసుకుపోతా అన్నాం. ఉన్న 2 లక్షలు రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేసిన 2 లక్షలు పనిచేసారు. ఈయన మళ్ళీ నేను స్పీచ్లో చెప్పుకుంటా, నేను ఉన్నప్పుడు ఆరోగ్య బీమా ₹1,00,000 వస్తుండే, మళ్ళీ ఫీ రీఎంబర్స్మెంట్లు వస్తుండే అని మళ్ళీ అవి అబద్ధాలు. కేసీఆర్ నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు
నువ్వు ఇవన్నీ స్కీములు బంద్ పెట్టినావు. 9,000 కోట్ల రూపాయలు ఫీ రీఎంబర్స్మెంట్లు బకాయిలు పెట్టిపోయినావు. ఆరోగ్యశ్రీ 1,500 కోట్ల రూపాయలు హాస్పిటళ్ళకు బకాయిలు పెట్టిపోయినావు. ఎప్పుడో బంద్ అయిపోయినాయి. నువ్వు నా ఆరోగ్యకి బీమా ఇవ్వలేదు, ఫసల్ బీమా ఇవ్వలేదు, నువ్వు పిల్లగాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు. ఇంకా కొత్త ఆ టాపిక్ కూడా వస్తుంది. సివిల్ సప్లైస్లో బాగా స్కాములు జరుగుతున్నాయి అన్నాడు. నీ టైంలోనే జరిగిన అవే మొదలైనవి. నీ ఏజెంటే, నీ కోవర్టే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. ఆయన పేరుకి కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్త ఆయన. ఇక ఇది ఎన్నిసార్లు అబద్ధం చెప్తాడండి. కరెంటు మీటర్లు మోడీ పెట్టుమని అన్నాడు అని. ఇది దుబ్బాక బై ఎలక్షన్ టైం నుంచి వస్తున్నది. ముసలోడా, ఆనాడు చెప్పినాము, ఈనాడు చెప్తున్నా. ఆ కంప్లీట్ బిల్లుల మీటర్, కరెంటు మీటర్ అన్న పదమే లేదు. నువ్వు ఎక్కడనైతే జనరేటర్ దగ్గర నుంచి కరెంటు కొంటున్నావో, తీసుకొస్తున్నావో, వానికి పైసలు కట్టేయి 30 రోజులల్లా. ఎందుకంటే అటువంటి జనరేటర్ల మీద నేషనల్ గ్రిడ్ కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. వాళ్ళు జనరేషన్ బంద్ చేస్తే దేశానికి ఇబ్బంది ఉంటుంది. రాష్ట్రాలు తెచ్చుకున్న అప్పుతోటి తెచ్చుకున్న కరెంటు 30 రోజుల 45 రోజుల మీ అండర్స్టాండింగ్ బట్టి ఆనాటికి కట్టేయండి అని ఉంది తప్ప నువ్వు రైతుల దగ్గర వసూలు చేసుకోవాలని ఎక్కడ లేదు, మీటర్ పెట్టాలని ఎక్కడ లేదు. మళ్ళీ అబద్ధాలు మాట్లాడు. ఆ దుబ్బాక ఎలక్షన్లో కూడా ఇవే అబద్ధాలు పెట్టి ప్రజల్ని మభ్య పెడదామని చూసిండ్రు. అక్కడ చెల్లలేదు, ఫ్యూచర్లో కూడా చెల్లదు. కేసీఆర్ అంత అబద్ధాల కోరు ఎవ్వరు లేడండి ఈ రాజకీయ చరిత్రలో లేదు రాష్ట్రంలో. ఇక ప్రణయ్ భాస్కర్ గారు వరంగల్ ఎమ్మెల్యే ఉండే ఆయన తెలంగాణ మాట ఎత్తితే దాడి చేసిర్రు ఆయన మీద. తెలంగాణ ఆంధ్ర పాలకులు తెలంగాణ నీళ్ళ మీద దాడులు చేసిర్రు, వనరుల మీద దాడులు చేసిర్రు, భాష మీద, బతుకు మీద, ఉద్యోగాల మీద, ఆస్తుల మీద దాడులు చేసిండ్రు అని డైలాగులు కొడుతున్నాయి జగిత్యాలు. ఇక ఈయన పరిపాలన, కేసీఆర్ పరిపాలన, ఖమ్మంలో పత్తి రైతులు మద్దతు ధర కోసం అడిగితే రైతులని చూడకుండా లాఠీ చార్జులు చేసి బేడీలేసి రిమాండ్కు పంపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండే. అది దాడి కాదా? ఆదిలాబాద్లో ఆదివాసీలు తన భూములు హక్కు కోసం అడిగితే నువ్వు చేసిన ప్రామిసే మళ్ళా పోడు భూములు ఇచ్చేస్తామన్న పట్టాలు తీసి ఇస్తానడు ఈయన. అన్నాడా లేదా అండి? గత ముక్కడు అన్నాడా లేదా? అన్నాడు కదా. ఆ హక్కుల కోసం వాళ్ళు అడిగితే మహిళల్ని అని కూడా చూడకుండా చీరలు లాగి కొట్టించారు, అఘాయిత్యాలు చేయించండి ఈయన. అది నువ్వు చేసిన దాడి. తెలంగాణలో అకాల వర్షాలతో పంట నష్టం జరిగి ఎంతోమంది రైతులు దెబ్బతిని నష్టపరిహారం అందక ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ కనీసం వారిని పరామర్శించకుండా, ఫసల్ బీమా పెట్టకుండా ఈయన ఏదో టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ అని పెట్టి పంజాబ్లకు పోయి చెక్కులు పంపిణీ చేసింది. అడ్వకేట్ దంపతులు వాళ్ళ పేరేదా ఉండే వామన్ రావు రోడ్డు మీద పొడిచి నరికి చంపిరు మీ టీఆర్ఎస్ వాళ్ళు. అది నువ్వు చేసిన దాడి. నిజాం పాలనకి నీ పాలనకి ఫరక్ లేదు. నేరెళ్ళ ఘటన ఈయన మళ్ళా మా ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ అతికే మొదలు పుడతారు ఇడ అని చంపేసారు కదా యూపీలో. వాడి పేరు అతిక్ అహ్మదేనా? అసంటోళ్ళు పుడతారు ఇడ, బాహుబలిలు తయారవుతారు ఇడ. ఓ పెద్ద, నేను పేర్లు తీసుకోను, అవి కూడా 10 ఏళ్ళు అవుతుంది. ఒక పెద్ద ఫ్యాక్టరీ, వరల్డ్ క్లాస్ ఫ్యాక్టరీ, చాలా తక్కువ ఉన్నాయి.
అమ్మేయమని ప్రెషర్ పెట్టిండు ఈ కుటుంబం. వాళ్ళు అమ్మలే. ఇంజనీర్లని మర్డర్ చేయించాడు మధ్యాహ్నం, మధ్యాహ్నం వీళ్ళు. కేసులు అయినాయి, కోర్టులలో అయినాయి. సరే 4 రోజులు జైలు నుండి బయటపడి చంపిన వాళ్ళు చేయించినంత వీళ్ళే. మళ్ళా నేరెళ్ల ఘటనను దళితులు మర్చిపోయారని అనుకుంటున్నారా? దళితులను ఇసుక లారీలతో తొక్కించారు. ఇసుక మాఫియా గురించి ప్రశ్నించిన వారిని దాదాపు 18 మందిని రిమాండ్కు పంపించి 3rd డిగ్రీ చిత్రహింసలు గురి చేశారు. మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకొని చివాట్లు పెట్టి దళితులను ఆదుకుంది. ఈ ఘటనను దళితులు ఎప్పటికీ మర్చిపోలేరు. మళ్ళీనా నేను దళిత బంధు, నేను దళిత బంధు ఇచ్చిన, ఎందరికి ఇచ్చిన నేను దళిత బంధు? అందులో కూడా స్కామ్లే. ఆడిని ఇచ్చినవి కూడా అందులో కూడా స్కామ్లే, కమిషన్లే. ఎమ్మెల్యేలు ఫోన్ చేద్దరు కార్పొరేటర్లకి, అదే నీకు ఎన్ని వార్డులు ఎన్ని కావాలరా అన్న, 4 అంటే 5, 20 లక్షలు నాకు ఇచ్చారా, 40 లక్షలు ఇస్తా. ఇది దళిత బంధు. దళితుల ఫండ్లో కూడా 50% కమిషన్ తీసుకున్న బతుకుని ఇది. ఇంకా దళితుడిని సీఎం చేస్తానండి అప్పట్లో. అంబేద్కర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఒకరోజు అని చెప్పారు, అంబేద్కర్ గారి వర్ధంతికో జయంతికో ఒక రోజన్నా బయటకు వచ్చి దండేసిండా? ఈ జనరేషన్లో కొత్తగా ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చేసేటోళ్ళు, జస్ట్ పాస్ అయిన వాళ్ళకి మన రాష్ట్రంలో ఒక జాబ్ క్యాలెండర్ ఉంటుండే, దాని తగ్గట్టు ఉద్యోగాలు వస్తుండే, ప్రతి సంవత్సరం వస్తుండే అనేది టోటల్గా మర్చిపెట్టేట్టు చేసిండు కేసీఆర్. అది నా ఘనత. అది ఎంప్లాయ్మెంట్కి ఈయన చేసిన సేవ. తెలంగాణలో, తెలంగాణ రాష్ట్రంలో ఏడ కూడా చెరుకు పంట కనబడకుండా చేసిన ఘనత అయినది. ఉత్తర తెలంగాణకు సంబంధించిన చెరుకు ఫ్యాక్టరీలన్నీ మూపించేసి చెరుకు పంట కనబడకుండా చేసిన ఘనత. వాళ్ళందరూ వరి వేస్తారు. ఇసుంటి పనులు చేసి వరి పెరిగితే దేశంలో అతి ఎక్కువ వరి వండే రాష్ట్రం మాదంటారు సిగ్గు లేకుండా. ఈయనట చూసి మళ్ళీ ఈయన ఓటేయాలన్నట. మళ్ళీ ఈయన ఓటేసి అతీక్ అహ్మద్లు, నిజాం పాలన ఇవి వాపసు చేసుకుంటారు తెలంగాణ ప్రజలు. ఇక ఈసారు లిల్లీ యువర్ సో సిల్లీ అన్నట్టున్నాడు రేవంత్ రెడ్డి. లిలీపుట్ అప్పుడు వచ్చిన 80ల కరమ్చంద్ అన్న సీరియల్ వస్తుండే. పంకజ్ కపూర్ కరమ్చంద్ లాగా డిటెక్టివ్ ఉంటే ఆయన పక్కకి ఒక ఆమె ఉంటుండే సెక్రటరీ, ఆమె పేరు లిల్లీ యువర్ సో సిల్లీ అంటుంది. అట్లుండే రేవంత్. 70,000 ఉద్యోగాలు ఇస్తే నాకు చక్కెర వచ్చింది ఒకటేసారి. చూస్తే పాత నోటిఫికేషన్లు కోర్టుకు పోయినాయి, కోర్టు చివాట్లు పెట్టి కోర్టు ఆర్డర్ ఇస్తే ఇచ్చిన ఉద్యోగాలు 30,000-40,000 ఉన్నాయి. ఈయన వచ్చినాక ఒక జాబ్ నోటిఫికేషన్ వేసింది, కొత్త నోటిఫికేషన్ మీద ఇచ్చిన ఉద్యోగం ఒక్కటి లేదు. అది లిల్లీ, ఇట్ ఈస్ నాట్ యూ. కోర్టు ఇప్పించిన ఉద్యోగాలు అవి, నువ్వు ఇచ్చినవి కాదు. శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, ఇషాన్ రెడ్డి, కానిస్టేబుల్ కృష్ణయ్య, వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటున్నావు. నీది ఒక్క స్పీచ్ చూపెట్టవా? నువ్వు తెలుగుదేశంలో ఉంటివి ఆనాడు ఉద్యోగం నడిచిన రోజు. ఒక్క స్పీచ్ చూపెట్టు, తెలంగాణకు ఫేవర్గా మాట్లాడింది ఒక్కడు చూపెట్టు. అప్పుడు మీ బాసు, మీ పార్టీ బాసు నువ్వు తెలంగాణ మాట్లాడుంటే నీ లాగులో తొండ దొరకొడుతుండే ఆయన. అది నీకు తెలుసు కదా. ఒక్కరోజు తెలంగాణ మాట్లాడింది లేదు. ఇంకా సోనియా గాంధీని తిట్టి, సోనియా గాంధీ చేయబట్టి వీళ్ళందరూ చనిపోయారని చెప్పి ఆమెని బలిదేవత అని తిట్టి, ఈ తెలంగాణ కర్మ ఈయన ముఖ్యమంత్రి అండి. మళ్ళా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఎక్కడున్నాయి అని కేసీఆర్ని అడుగుతున్నాడు.
మరి నువ్వు కట్టించా 70 ఇళ్ళు ఏడున్నాయి, ఇందిరమ్మ ఇళ్ళు ఏడున్నాయి, రాజీవ్ గృహకల్ప ఏమైంది, ఎవరికి 5 లక్షలు ఇచ్చినావు, ఎందరికి ఇచ్చినావు? అరే మోడీ ఇస్తుండే 5 కోట్లు దాటిపోయిన ఇల్లు కట్టిండు దేశం మొత్తంలో, 2 లక్షలు ఇస్తుండే తెచ్చుకొని ఎంతో అంత వేసి కట్టారా? అదే ఆ కేసీఆర్ కట్టించిన పాపన పోలేదు 10 ఏళ్ళు, ఈయన వచ్చి 3వ సంవత్సరం ఎక్కడ ఇల్లు కనబడవు. మళ్ళీ ఈయన ఆయన మీద తిడతాడు. 4 లక్షల ఇండ్లు ఏదో 4 లక్షల ఇండ్లు కట్టినా అన్నాడా? ఏడ కట్టిండు ఈయన? అన్నీ జీవో తీస్తాడు. బాసర సరస్వతి అమ్మకి 100 కోట్లు అన్నాడు. ఏం చేసిందని చూస్తే నేను జీవో తీసినాడు. వేములవాడకి 127 కోట్లు అన్నాడు. అది ఉన్న ఏదో ఏదో ఊలగొట్టినట్టాడ, ఏదో ఇప్పుడే స్టార్ట్ చేసినట్ట కన్స్ట్రక్షన్. భద్రాచలం పేపర్ మీద తీసిండు, కట్టింది లేదు, కట్టేసినా అని చెప్పుకుంటుండే నేను. ఈ 70,000 ఉద్యోగాలన్నీ ఈ డైలాగ్ కొట్టినావు కదా, పోయి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో చెప్పు, నీకు ధైర్యం ఉంటే ఆర్ట్స్ కాలేజ్ చెప్పు పోయి. రాజశేఖర రెడ్డితో పోల్చుకుంటాడు ఏమన్నా అంటే. ఆయన ఆరోగ్యశ్రీ పెట్టిండు, ఆరోగ్యశ్రీ కోసం ఆయనకి పేరున్నది. ప్రజలు అసలు ఏ హాస్పిటల్ పోయినా, కార్పొరేట్ హాస్పిటల్ పోయినా పేషెంట్లతోటి ఇట్లా కిటకిటలాడుతున్నాయి. అందరు వద్దురు, బీమారు ఇలా చేయించుకుందరు, పోదురు. ఇప్పుడు ఒక్క దగ్గర ఉంటొట్టు, ₹1 ఆరోగ్యశ్రీ పైసలు ఇచ్చేది లేదు. మళ్ళీ దాన్ని 2 లక్షలు, 6 ఆయుష్మాన్ భారత్ 5 లక్షలు కాదు 10 లక్షలు ఇస్తా అంటాడు ఈయన. ఫీ రీఎంబర్స్మెంట్ ఇచ్చేది లేదు. రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీకి ఫేమస్, ఫీ రీఎంబర్స్మెంట్కి ఫేమస్. ఆ 2 లేవు. స్టూడెంట్స్ కట్టేసుకోవాలని ఆర్డర్లు కూడా ఇస్తున్నారు బయటికి వెళ్ళి. ఒకటి ఈ రేవంత్ అన్నది నాకు నచ్చింది ఏంటంటే, నెక్స్ట్ టైము కేసీఆర్ నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చెప్తాను చూడు, అది ఒక్కటి నాకు నచ్చిందండి. వేరే అన్నీ అబద్ధాలే. ఆయన 6 గ్యారెంటీలు మాట్లాడేది ఉండదు, వేరే వాగ్దానాలు మాట్లాడేది ఉండదు. మహిళలకి మోసము, యువతకి మోసము. వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసి రిటైర్ అయిపోయి రిటైర్మెంట్ బెనిఫిట్లు వాళ్ళ పైసలు వాళ్ళకు కూడా ఇస్తలేరండి. నా దగ్గరకు వస్తాయి, ఏందో టోకెన్ నెంబర్లు ఇస్తారు. ఇవాళ రేపు టోకెన్ నెంబర్ వచ్చింది, పైసలు రిలీజ్ చేయాలి, బట్టి గారికి చెప్పాలి. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇయనికే. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడిండు. జీవన్ రెడ్డి గారిని ఆయన అన్ని అనాల్లో అనేసాడు. ఆయన చరిత్ర మొత్తం చదివాడు. ఆయన ఎన్టీ రామారావుకి మోసం చేసింది, భాస్కర్ రావుకి మోసం చేసింది, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి 40 ఏళ్ళు కాంగ్రెస్లో ఎదిగింది, కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన మోసి ఇంత పెద్ద నాయకుని చేసింది అని చెప్పి జీవన్ రెడ్డిని తిట్టి పెట్టిన. మరి పికనికి తీసుకున్నావు సంజయ్ కుమార్ని? నువ్వు సంజయ్ కుమార్ తీసుకుంటేనే కదా పంచాయతీ అంతా. నీకు కాంగ్రెస్ కార్యకర్తల మీద అంతగానం ప్రేమ ఉంటే బీఆర్ఎస్ ఎందుకు తీసుకున్నావు? మరి నువ్వు తీసుకున్నందుకే ఆ పెద్ద మనిషికి పంచాయతీ ఆడ. నీకు నమ్మకం లేకుండా నా పెద్ద మనిషి మీద? ఆయన పడే తిప్పలు పడ్డాడు కదా 40 ఏళ్ళు. ఆయన జీవన్ రెడ్డి గారు కూడా కొద్దిగా ఆలోచన చేయాలి. నిన్న కేసీఆర్ పక్కకున్నాడు, ఆ కేసీఆర్ గంట మాట్లాడిండు. ఒక్క మాట సంజయ్ కుమార్ అన్నాడా? నేను మొన్న కూడా చెప్పిన, నేను జగిత్యాల కొర్రట్లో పోయినప్పుడు చెప్పిన, మళ్ళీ సంజయ్ కుమార్ మళ్ళీ బీఆర్ఎస్లో కూర్చోడు, మళ్ళీ జీవన్ రెడ్డి మళ్ళీ కన్ఫ్యూజన్ క్వశ్చన్ మార్కే ఉంటుంది జీవన్ రెడ్డికి. ఒక్క మాట అనలే కేసీఆర్. వీళ్ళకి నీతి, ఎథిక్స్, నిజాయితీ ఏమీ లేదండి. కరప్షన్ ఎట్లా చేయాలి, పవర్లో ఎట్లా ఉండాలి, సెంట్రలైజ్డ్ కరప్షన్ సిస్టమ్ డెవలప్ చేయాలి. డెవలప్మెంట్ మీద చిత్తం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ నిన్న మొన్న పేపర్లో చదివిన టీవీ గోళీలు కూడా లేవట.
ఇంజక్షన్లకు పైసలు లేవు. మా ఇందూర్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్, అందులోకి పోతే డాక్టర్లు ఉండరు, మందులు ఉండవు, మళ్ళీ వాళ్ళే ప్రైవేట్కి పోమని చెప్తారు. ఫీ రీయింబర్స్మెంట్లు లేవు, చదువుకున్నవాడికి ఉద్యోగాలు లేవు, గ్రామాలలో నిధులు లేవు. ఏ డిపార్ట్మెంట్లో కూడా పైసలు లేవంటారు, డెవలప్మెంట్ లేదు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వీళ్ళిద్దరూ దొందే. ఒకడు లఫంగా అంటే ఇంకోటి నేను ఉత్తి లంగనే, వాడు లఫంగా ఉండే అని ఆయన అన్నాడు, ఆయన ఈయన. ఇది తప్ప ఎవరికి ప్రజల మీద ప్రేమ లేదు, ఒక పాలసీ లేదు. అరే వరి ఎక్కువైతే నాయన జర అగ్రికల్చర్ పాలసీ తీసుకురండి, పంట మార్పిడి మీద ఇన్సెంటివ్లు ఇవ్వండి, చిత్తం పెట్టండి. జీరో ఇంట్రెస్ట్ ఇన్ గవర్నెన్స్. థ్యాంక్ యూ బ్రదర్. ఖర్గే గారు రిటైర్ కావాలి, ఇక ఏమనుకోవద్దు, ఖర్గే గారు రిటైర్ కావాలి. ఆయన కొంచెం డాక్టర్ చూపించండి. మా పార్టీ ప్రభుత్వంలో ఉన్న చోట వద్దంటే ప్రజలు ఓట్లేస్తున్నారండి. తెలంగాణలో వీఆర్ improving. Definitely we will form next government here. At any cost we will form. Last time we missed, next time we will not miss. And it is easy to form government here. Very easy to form government here. ये बहुत अच्छा प्रश्न पूछा आपने. ये तो सीबीआई को देके कितने कुछ महीने हुए. जगन सीएम था तो कोर्ट बुलाया उनको, उनके केसेस पे बुलाया ना, वो आगे जाते थे. रेवंत को 12 साल हो गए, वोट फॉर नोट केस में क्यों नहीं बुला रहा? रेवंत वोट फॉर नोट केस सीबीआई को क्यों नहीं दे रहा? 12 साल हो गए भाई. सीबीआई क्या करना है, सीबीआई जब भी जो करना है वो करेगा. कविता पे करे, कविता भी अरेस्ट, कविता के पीछे भी मीडिया टीवी चैनल्स बहुत बोले कविता को नहीं करते, अरेस्ट नहीं करते. जब टाइम समय आया कर दिए. 12 साल हो गए. वोट फॉर नोट केस सीबीआई कప్పజెప్పు రేవంత్. 10 ఏళ్ళు కేసీఆర్ కూడా అప్పజెప్పలేదు. ఎందుకు అప్పజెప్పలేదు? నువ్వు కాళేశ్వరం సిబిఐకి ఎప్పుడు అప్పచెప్పి నువ్వు 2 సంవత్సరాలు టైం వేస్ట్ చేసి నువ్వు అదేదో కమిటీ వేసుకొని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి వీళ్ళు దొంగలు లంగలు అని చెప్పి రిపోర్ట్లో స్పష్టంగా ఉన్నాక వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే టైంకి నువ్వు సిబిఐకి ఇచ్చినావు. నిన్ను బతికిస్తానికి వాడు పైసలు తీసుకున్నప్పుడు ఆ పైసలు నువ్వు వాపసు తీసుకున్నావు ఇంట్రెస్ట్ తోటి. అంతేనా? ఇదేనా మీ రాజకీయం? वोट फॉर नोट भाई साहब 12 साल हो गए, वो पूछो ना. సిఐడి కే పాసే కోర్టు పిలవాలి కదండి ఈయనని. ఎప్పుడు అయింది లాస్ట్ హియరింగ్? ఈయన ఏమన్నా बीजेपी को सीबीआई को क्या वास्ता है भाई साहब? हाँ हम डिमांड कर रहा हूँ ना, बीजेपी डिमांड कर रहा, दो सीबीआई को. अभी बीजेपी डिमांड कर रहा है. मेरी नहीं, आपकी है, जनता की है सीबीआई. मेरी थोड़ी है, बीजेपी की थोड़ी है. हाँ ఈ హరీష్ కేటీఆర్ ఢిల్లీకి ఏంటి కూతురో మాకు తెలియదు. ఈయన ముఖ్యమంత్రి ప్రతి వారం ఢిల్లీకి వస్తాడండి.
ఏంటికి వస్తాడో తెలియదు. మళ్ళీ ఒకళ్ళు ఇద్దరు చెప్తారు ఒక్కడే సెక్యూరిటీ లేకుండా కారు వేసుకొని పోతారట ఏడుకో. చిన్న కారు వేసుకొని పోతాడేమో వ్యాగనార్ లెక్క. ఈయన వస్తాడు, ఆ టీఆర్ఎస్ వాడు అంటాడు ఈయన బీజేపీ వాళ్ళని కలవనీకి వస్తున్నాడు. ఆ పెద్ద కుట్టము హరీష్ వస్తాడు, ఆయన రాగానే బీజేపీని కలవనీకి వీళ్ళు వచ్చిందంట, వచ్చిందని వీళ్ళు అంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఆడేమో మా వాళ్ళు ఇద్దరు మా పెద్ద నాయకులు ఇద్దరు బెంగాల్ తమిళనాడులో బిజీగా ఉన్నారు, వీళ్ళకి టైం ఓడియాలి. వాళ్ళ పంచాయతీలు వాళ్ళకి దేశాన్ని నడపాలి, పార్టీని పెంచాలి, ప్రభుత్వాలకు తేవాలి, వీళ్ళకి టైం ఇస్తారా అండి? ఇదే పనే ఇక. ఢిల్లీకి పోతే బీజేపీని కలవనీకి ఈయన ఢిల్లీకి అందరు వచ్చి బీజేపీలో కలుగుతారు, పని అయిపోతుంది. నేను ఏ బీవీపోయి నేను ఏ బీవీపోయినా అని చెప్పుకుంటాడు కదా, వచ్చి కలువు కడగప్పుకో. నాకున్నది గౌరవం. మేము వాలంటీర్, మమ్మల్ని ఎవరు రమ్మని చెప్పలేదు, ఆమె వాలంటీర్. మా గౌరవం ఉంది కదా. ఎందుకు 8 మంది ఎంపీలు ఉన్నాము, 7-8 మంది ఎమ్మెల్యేలు ఉన్నాము, ఎందుకు లేదు గౌరవం? ఇద్దరు ఎంపీల మీద లేఖ రాసిరా, ఎవరు? ఏ లేఖ రాయలేదు, ఎవరు సంతకాలు పెట్టలేదు. నేను చిట్ చాట్ పెట్టలేదు. నేను 9 ఏళ్ళలో చిట్ చాట్ పెట్టలేదు. నేను వచ్చి రాజకీయాలకు వచ్చి 9 ఏళ్ళు అయింది. నేను నా జీవితంలో చిట్ చాట్ పెట్టలేదండి. ఏమైనా ఉంటే ఈ మైక్ ముందరనే ఉంటుంది, వాట్ ఎవర్ చాటింగ్ మైక్లోనే. అయినా అందులో ఏముందని నేను బూతులు మాట్లాడుతున్నా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుకొని 9 సంవత్సరాలు దీనికి మొత్తం బూతు మాట ఒక్కటి చూపెట్టని, గద్ద ముక్కొని కూడా బూతు మాట అనలేదు నేను ఎన్నడు. ఇంకోటి, నేను పార్టీకి వ్యతిరేకంగా చేస్తే అనుకూలం కూడా చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో. అని ఏమైనా ఉన్నదా? నేనే వ్యతిరేకంగా చేస్తే అనుకూలం కూడా చేస్తలేడు అన్నట్టు. మరి నో చిట్ చాట్, నో లెటర్స్, నో ప్రేమ లేఖ. రేవంత్ రాసేటని సిబిఐ ఎగబడి చేస్తుందా? వాళ్ళకున్న కేసులన్నీ చేస్తారు, సీక్వెన్స్లో చేస్తారు. నువ్వు ఓట్ ఫర్ నోట్ చేయి సిబిఐకి. 12 years అవుతుంది. నీకు ఏ సుప్రీంకోర్టు నీకు స్టే ఇవ్వలేదు నీ కేసు మీద. నువ్వు ఎందుకు పోతలేవు హియరింగ్లకి? ఎందుకు పిలుస్తలేరు నేను? ఫాస్ట్ ట్రాక్ ఎందుకు అవుతలేదు కేసు? అది సిబిఐకి. 10 ఏళ్ళు కేసీఆర్ ఉండగా ఎందుకు వేయలేదు? కాళేశ్వరం పక్కన పెట్టుది, సిబిఐ చేసే టైంలో చేస్తుంది. ఈ F1, ఈ సివిల్ సప్లై స్కామ్లు, ఇంకా చాలా స్కామ్లు అయినాయి కేసీఆర్ టైంలో. మిషన్ భగీరథ స్కామ్లు, లిక్కర్ స్కామ్లు, ఇదేంటి ఇది టానిక్ల స్కామ్లు అవుతున్నాయి. రేవంత్ మస్తసాల అసెంబ్లీలో మాట్లాడాడు. గొర్రెల స్కామ్లు, గొర్రెల ట్రాన్స్పోర్టేషన్ స్కాములు ఏమైంది? పేపర్ల లీకేజీలు, మళ్ళా స్కూల్లో ఏబిసిడీలు చెప్పకపోతే కాలేజీకి పోయి చదువుకోమా అంటే, ఏ కాలేజీ ఏబిసిడి చెప్తే చెప్పురు కాదు. స్కూల్లో ఏబిసిడీలు చదవకపోతే కాలేజీ పోయి చదువుకోమా అన్నాడు. ఏ కాలేజీలో ఏబిసిడి చెప్తారు చెప్పుర్రి. ఈయన ఆరవాడు ఇటు వేడు కదా, మొన్న ఏబిసిడి చదువుకొచ్చిందా? అరే సార్, సిబిఐ చేసే పనులు చేస్తలేదంటే కవిత జైలుకి పోయింది. అట్లనే అన్నారు. అప్పుడు
సిబిఐకి ఒకటే కేసు ఉన్నదా అండి? ఈయన అప్పచెప్పిండు, ఈయన ఇవ్వాల్సిన సామాగ్రి కూడా ఇవ్వాలి కదా, ఇచ్చిండా లేదా? కాళేశ్వరము కంటే సీనియర్ కేసు కదా ఓట్ ఫర్ నోటు, అది ఎందుకు ఇస్తలేడు సిబిఐకి? దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. మా కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. కలిసి రావాలని వేడుకున్నాము. వస్తే సంతోషము, లేకపోతే ప్రజలు నిర్ణయం చేస్తారు. ఆ పార్టీ గురించి మాట్లాడేంత పెద్దోడు కాదు నేను. అంత అవగాహన లేదు నాకు, రాజకీయ అవగాహన. డి శ్రీనివాస్ కొడుకుని అయినప్పటికీ ఆ పార్టీ భవిష్యత్తు గురించి మాట్లాడేంత లేదులే. నిజామాబాద్లో నేను ఏం మాట్లాడినా, నాకు అంత స్తోమత లేదని చెప్పిన, అది కూడా తప్ప. మీ ప్రశ్నలు అడిగి మీరే నవ్వుతుర్రు, నా మీద వేయకరు మళ్ళా.